నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. 8 రకాల వస్తువులు రేషన్ కార్డు ఇచ్చేవారు. కందిపప్పు, నూనె, చక్కెర ఇలాంటివి అనేకం ఇచ్చారు. కానీ నేను వచ్చిన తర్వాత రేషన్ కార్డుకి ఓన్లీ బియ్యానికే పరిమితం చేశారు. ఆ బియ్యం కూడా ఈయనే కాదు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇచ్చి రాష్ట్రానికి పేద ప్రజలకు పంచండి అంటే ఆయన కార్డుకి ఆయన ఫోటో చేసుకుని ఆ బియ్యాన్ని వాడేస్తాము. ఇది ఆయన పేద వర్గాలకు చేసినటువంటి మోసం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఈ రాష్ట్రంలో 16 లక్షల మంది విద్యార్థులకి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫీజు రియంబర్స్మెంట్ని అమలు చేస్తే ఈయన వచ్చిన తర్వాత ఆ ఫీజు రియంబర్స్మెంట్ బెనిఫిషియరీలను తగ్గించి 16 లక్షల్ని 9 లక్షలకి కుదించి ఈయన ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాను. ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా దళితులకి, గిరిజనులకి, మైనారిటీలకి అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రాష్ట్రం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా తగుదమ్మా అని ఈయన ఫోటో వేసుకుని ఆయనే నేరుగా పెట్టినట్టు 3 మాసాలతో 6 మాసాలతో ఒక సమావేశం పెట్టడం, ఆ సమావేశానికి అందరినీ పిలవడం, దానికి కోట్ల విలువ చేసేటువంటి ఆయన పత్రిక ఆయనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం, ప్రభుత్వం ధర్మం ఈ విధమైన దోపిడీ ఆయన చేస్తున్నారు. ఇక లేదు కదా, మొట్టమొదటిగా గెలిచిన 6 మాసాలకి వెంకటగిరి బెటాలియన్లో ఒక మీడియా సమావేశంలో నేనే మాట్లాడాను. ఆ మీడియా సమావేశంలో చెప్పారు, మాఫియా వస్తున్నాయి, మాఫియాలతో పోలీసులు చేతులు కట్టుకోవడం, మీరే చేతులు కలిపితే 1,00,000 మందికి రక్షణగా ఉన్న లక్షల మంది పోలీసులు ఇవాళ మీ సేవకు వృధా అవుతాయి, మీరు గుర్తింపు పోతుందని చెప్పి వాళ్ళకి నేను సూచన చేస్తే రాష్ట్రంలో మాఫియాలు ఉన్నాయని చెప్పి చెప్తావని చెప్పి ఆ రోజు నుంచే నాకు తప్పు పట్టడం మొదలుపెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను అడుగుతున్నా, ఏ రాష్ట్రంలో గంజాయి పెట్టినా ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి పార్సల్ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది అని చెప్పి పోలీసులకు సమాచారం అందిన మాట వాస్తవం కాదా అని. ముంబైలో గంజాయి దొరికింది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ బండిల్స్ అన్ని అంటే ఈ మొత్తం గంజాయి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి వచ్చాయి. హైదరాబాద్లో దొరికితే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అన్నారు. మళ్ళీ అదేవిధంగా ఇతర దేశాల నుంచి మారక ద్రవ్యాలు వచ్చాయి. 100,000 కోట్ల రూపాయలు విలువ చేసే మారక ద్రవ్యాలు బాంబే కోర్టులో, గుజరాత్ కోర్టులో పట్టుకుంటే ఈ మారక ద్రవ్యాలను ఎవరు బుక్ చేశారు, ఎవరు ఆ దేశం నుంచి దేశానికి చూపించారు, ఎక్కడికి పోతున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆరాధిస్తే అన్ని ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఒక అడ్రస్ లేని ఇంటికి ఇవి పోతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మాఫియా సామ్రాజ్యం కాదా? ఏం సామ్రాజ్యం? ఇవాళ దివాళాకోడు ప్రభుత్వంలో నువ్వు పరిపాలన చేస్తుంది. గంజాయి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, అలాగే గ్రహాల దగ్గర నుంచి, సామాన్య పొలాల్లో దొరికే మట్టి దగ్గర నుంచి, సిల్కా శాండ్ మైనింగ్ మాఫియా అంతా కంట్రోల్ చేసి ఇవాళ ఈ నియోజకవర్గంలో సైదాపురం, రాపూర్ మండలాల్లో ఉన్న ఇవాళ తెల్ల బంగారం అనేటువంటి ఆ క్వాంటిటీ మెటీరియల్ని దోచుకుపోయే
పైన ఇసుక దొరుకుతున్నారు, భూమికి పైన ఉన్నటువంటి గ్రామం దొరుకుతున్నారు, భూమికి పైన ఉన్నటువంటి గంజాయి దొరుకుతున్నారు, భూమికి పైన ఉన్నటువంటి మాదక ద్రవ్యాలు దొరుకుతున్నారు. ఇవాళ భూమి లోపల ఖచ్చితమైన వాటిని కూడా దొరుకుతున్నారంటే ఆ భూమాత మిమ్మల్ని ఎలా భరిస్తుందో, ఆ భూమాత మిమ్మల్ని భరించలేకే ప్రత్యామ్నాయ ప్రభుత్వం అధికారంలో రావడం ఆమె ఆశిస్తులతోనే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఏకమై కూటమి అభ్యర్థులను నిలబెట్టి ఇవాళ ఈ జగన్ రెడ్డి పరిపాలనకు శరణగీతం పాల్గొంటుంది. ఆ భూమాత ఆశిస్తులు ఇవాళ కూటమి అభ్యర్థులకి నిండుగా ఉన్నాయని చెప్పి నేను సందర్భంగా ఈ దోపిడీ ఎక్కడ, ఈ అరాచకాలు ఏనాడైతే కూర్చోము. ఇదే సందర్భం మండలంలో 35 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాను. కానీ భూగర్భ ఖనిజాన్ని దోచుకున్నటువంటి పరిస్థితులు అన్నాడు. భూమి పైన ఉన్నటువంటి ఇసుక, సిలిక, ఎర్రమట్టి, మామూలు మట్టి అన్నీ దొరుకుతుంది. అన్నీ ఇవాళ దోచుకోవడం వందల వేల. ఇవాళ ఇవన్నీ ఒక రకం ఉంటే ముఖ్యమంత్రి గారి లిక్కర్ మాఫియా, మద్యం మాఫియా కూడా దిగజారిపోయింది. ఈ మద్యాన్ని తయారు చేసేది ఎవరు? పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఒక మూసివేసినటువంటి మద్యం ఫ్యాక్టరీకి ఇవాళ యజమాని నెల్లూరులో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి. నేను ఈ ఆరోపణ 10 రోజుల నుంచి చేస్తున్నాను మీడియాను, కానీ రిప్లై మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? మీడియా మాఫియా చేస్తున్నారు. ఆ లిక్కర్ ఫ్యాక్టరీలో చీప్ లిక్కర్ కన్నా హీనమైనటువంటి విషపూరితమైన మద్యాన్ని తయారు చేస్తూ పేద కుటుంబాల యొక్క ఆస్తులు దోచుకోవడమే కాదు, వాళ్ళ ప్రాణాలను కూడా దోచుకుంటున్నారు. మరి రెండవ ఫ్యాక్టరీ ఒకటి, ఇది కూడా ముఖ్యమంత్రి గారి సలహాదారుడు కర్నూలులో సద్దల రామకృష్ణారెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కర్నూలులో ఒక ఫ్యాక్టరీ మూసేస్తే దాన్ని తీసుకుని మద్యం తయారు. మరొక పెద్ద మనిషి ఇవాళ రాష్ట్రం అంతా నాదేని చెప్తారు. బహుశా ఈ నియోజకవర్గాల మీద కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ఇవాళ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో మూసివేసిన లిక్కర్ ఫ్యాక్టరీని ఆయన కనసభల్లో పెట్టుకుని ఈ విషపూరితమైన మద్యం తయారు చేస్తున్నారా లేదా ఆలోచించే. ఇంకొక ఫ్యాక్టరీ చిత్తూరులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ సభ్యుడు. అలాగే ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు, అలాగే ఆర్ఎంపీ రోడ్డు ప్రాజెక్టు, ఏ కాంట్రాక్ట్ అయినా సరే ఈ మిథున్ రెడ్డి కనసభలో టెండర్లు వేయాలి, కమిషన్లు సంపాదించాలి. ఆ కమిషన్లు ముఖ్యమంత్రి గారు ఇంటికి వెనక పనిచేసం వేయించేటువంటి వ్యక్తి ఈ మిథున్ రెడ్డి. మరి వీళ్ళందరూ ఎవరు? ముఖ్యమంత్రి గారికి 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళకి 5 మంది వ్యక్తులు. విజయసాయి రెడ్డి, సద్దల రామకృష్ణారెడ్డి, అవినాష్ రెడ్డి, రామచంద్రారెడ్డి, అలాగే మిథున్ రెడ్డి, ఇంకా కావాలి అంటే వైవి సుబ్బారెడ్డి. ఎంతమందిని కావాలంటే చెప్పగలరు? ఇవాళ టోల్ గేట్లలో పట్టుకుంటే మీరు పెట్టిందే తప్ప మాటలుగా తమిళనాడు మీరు డబ్బు తగిలిస్తుంటే ఆ డబ్బును పట్టుకున్నది తమిళనాడు ప్రభుత్వం పోలీసులు అయితే తీసుకెళ్ళింది ఎవరు? బాలినేని శ్రీనివాసులు
గారి కుమారుడు కాదు. మరి ఇవన్నీ నగ్న సత్యాలు, కళ్ళ ముందున్న వాస్తవాలు. వీటికి ఎవరు సాధనగా ఉండదు. ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని పొడవబోసి దోపిడీ చేసి దగా చేసి ఒక మాఫియా రాజ్యాన్ని సృష్టించుకొని పరదాల మాటలు ఈ ముఖ్యమంత్రి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నాడు అని చెప్పి నేను ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పగలను అని చెప్తూ మరి ఇది పరిస్థితి. ఇటువంటి ప్రభుత్వం అవసరమా? అవకాశం ఒక్కసారి అని చెప్పిన పెద్ద మంచి ఒక్కసారి ఓటుతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని చుక్కలు చూపిస్తున్నాడు రాష్ట్ర ప్రజలు. అవునా కాదా తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. రేపు ప్రభుత్వం ఏర్పడాలి, సరైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలి, మంచి పరిపాలన రావాలి. రేపటి తరానికి ఒక దిక్సూచిగా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ ప్రధానిగా భారతదేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉంది, వచ్చి తీరుతుంది. దీనిలో ఏమాత్రం సంక్షేమం లేదు, అనుమానం లేదు. ఈ రాష్ట్రంలో అధికారం రావాలంటే కేవలం 88 స్థానాలకు రావాలి. నేను ఇవాళ మీ అందరికీ చెప్తున్నా, మీడియా సోదరులు తోటి ఈ ప్రాంత ప్రజానీకానికి శ్రీకాకుళంలో మొదలుపెడితే గుంటూరు జిల్లా వచ్చేటప్పటికీ ఈ కూటమి అభ్యర్థుల యొక్క సంఖ్య 120 దాటుతుంది. ఇక ఒంగోలు, నెల్లూరు 4 రాయలసీమ జిల్లాలతో పోలిస్తే 145 స్థానాలు దాటిపోతుంది. ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇవాళ మనకి గణాంకాలు చెబుతున్నాం, అనేక సర్వేలు చెబుతున్నాయి, అనేక మంది నిష్ణాతులైనటువంటి వ్యక్తులు చెబుతూ ఉన్నారు. గమనించాలని కాబట్టి ఆ విజయ పరంపరలు, ఆ లక్ష్య సాధన దిశలో పడుతున్న తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన పాత్ర కూడా ఉండాలి, మన భాగస్వామ్యం కూడా ఉండాలి. అప్పుడే మన నియోజకవర్గాల్లో, మన ప్రాంతాల్లో న్యాయం చేయడానికి అవకాశం. అందుకని చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేటువంటి తన ప్రణాళికని ఇప్పటికే ముందు పెట్టడం జరిగింది. 20 లక్షల మంది యువతకి రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్న హామీ. ఎవరికైనా ఉద్యోగాలు, ఉపాధి కలగడంలో ప్రైవేట్గా కానీ ప్రభుత్వంలో కానీ ఆలస్యమైతే చదువుకున్న ప్రతి ఆ యువకుడికి, యువతికి 3,000 రూపాయలు వాళ్ళకి వృత్తి, నిరుద్యోగ వృత్తి ఇస్తామంటారు. అలాగే ఇవాళ అమ్మఒడి పేరుతో ఈ రాష్ట్రంలో తల్లులను మోసం చేసినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి 15,000 అన్నాడు, ప్రతి ఒక్కరికి ఇస్తానన్నాడు. తీరా ప్రభుత్వంలోకి వచ్చి ఒక్కరికే ఇస్తానని కోరాడు. 13,000 చేశాడు, 14,000 చేశాడు. ఇవాళ చివరి సంవత్సరం అసలు అమ్మఒడి లేకుండా చేశాడు. ఈ పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పే రెండవ ప్రణాళిక, ఒక తల్లికి ఎంతమంది ఆ బిడ్డలు ఉన్నా సరే వాళ్ళు చదువుకోవడానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా కూడా నేను ఇస్తానన్న హామీ ఎన్నికల ప్రణాళిక ఉంది. ఇక మూడవది రైతు భరోసా. 12,000 రైతులకి భరోసా ఇస్తాను, ప్రతి సంవత్సరం వాళ్ళకి నేను ఇస్తానని చెప్పిన పెద్ద నుంచి గెలిచే అధికారంలోకి వచ్చాక 12,000 ఇవ్వలేని
1500 రూపాయలు ప్రతి నెల ఆడపిల్లకి నేను వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇస్తాను. ఒక ఆధారం దొరికేవాడు 54 ఏళ్ళు ఎప్పుడు ఆధారం దొరికిన అప్పుడు దాన్ని మారుతాం, అక్కడ వరకు ఇస్తాను. నెలకు 1500 రూపాయలు. మరి మహిళలకు ఉచిత బస్సు, అత్తగారికి ఇవ్వాలని, అమ్మగారికి రావాలన్నా, ఒక గుడికి పోవాలన్నా, ఒక ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఒక కార్యక్రమంలో పాల్గొనాలన్నా ఇవాళ ప్రభుత్వ బస్సులో పెంచిన ధరలు చెల్లించలేక చాలా మంది బంధువులకి దేవాలయాలకు వెళ్ళడం కూడా మానుకుంటున్నారు. అందుకని ఈ రాష్ట్ర పరిధిలో ఉన్న ఆర్టీసీ ద్వారా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళాలని మన రాష్ట్ర పరిధిలో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను. ఇది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి 6 సంవత్సరాల ప్రణాళిక. ఇన్ని ప్రణాళికల మధ్య రేపు విజయోత్సవానికి ఇంకా ఏమైనా ఆలోచన ఉన్నా రేపు 2-3 రోజులు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక నూతన ఎన్నికల ప్రణాళికని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. మరో 2-3 రోజులు నోటిఫికేషన్ రాగానే కొత్త ప్రణాళికని ఉమ్మడి అభ్యర్థులుగా వాటిని ఇవ్వడం. ఈరోజు ఈ వెంకటగిరి నెల్లూరు పార్లమెంటు, ఆ పార్లమెంటులో అక్కడ అభ్యర్థులు లేదు. ఇక్కడ తిరుపతి పార్లమెంటులో అభ్యర్థులు లేదు. తిరుపతి పార్లమెంటు ఎంపీగా పోటీలో ఉన్నటువంటి శ్రీ వరప్రసాద్ గారు, ఆయన మనందరికీ తెలియదు. ఆయన గతంలో ఎంపీగా పనిచేశారు. ఇదే తిరుపతి పార్లమెంటు గూడూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి నుంచి మళ్ళీ పోటీకి సిద్ధంగా ఉన్నారు. అలాగే శాసనసభ్యులుగా పోటీకి తెలుగుదేశం పార్టీ నుంచి లక్ష్మి సాయి ప్రియ ఇవాళ ఆమె కూడా పోటీలో ఏమి గుర్తు కావాలంటే ఆమె గుర్తు సైకిల్. ఈ 2 ఎన్నికల గుర్తుల్ని జాగ్రత్తగా గమనించండి. వెంకటగిరి ప్రజలు ఒక మంచి ఆలోచన చేయండి. వరప్రసాద్ గారిని, లక్ష్మి సాయి ప్రియ గారిని ఇద్దరిని గెలిపించండి. మీకు తోడుగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు మీకు తోడుగా ఉంటాయి. అన్ని కార్యక్రమాలని వెంకటగిరి నియోజకవర్గంలో అమలయ్యే విధంగా అందరూ కలిసి పనిచేయాలి. ఇవాళ దాదాపు 35 సంవత్సరాలు రాపూరు వెంకటగిరి నియోజకవర్గాలతో నాకున్నటువంటి ఆత్మీయతని, అనుబంధాన్ని గుర్తు చేసుకొని నాతో ఉన్నటువంటి కుటుంబీకులు తన తోడుకులను, తన కుటుంబంలో సభ్యులను భావించి నా మీద విశ్వాసం ఉంచి రాబోయేటువంటి ఎన్నికల్లో నేను ఇక్కడ లేకపోయినా మేము కూడా నీతోనే అడుగు వేస్తాం. వరప్రసాద్ గారిని గెలిపించడానికి, లక్ష్మీ సాయి ప్రియ గారిని గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి 100 మంది, 1000 మంది కార్యకర్తలు, నాయకులు, చాలా ప్రధానమైనటువంటి గ్రామ సర్పంచుల దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, 2 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు అందరూ కథలు వచ్చారు. వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఇవాళ తిరుపతి పార్లమెంట్ కోఆర్డినేటర్ అయిన శ్రీ గుంపాటి తిరుపతి రెడ్డి గారి సమక్షంలో ఈ కార్యక్రమం ఇవాళ జరగడం చాలా ఆనందదాయకం, చాలా సంతోషం. ఇక నేను మీడియా తెలుసుకోలేదు. నేనున్న సమయంలో ఈ వెంకటగిరిలో కొంత అభివృద్ధి చేశాను, చేయాలనే ప్రయత్నం కూడా చేశాను. చివరి సమయంలో అభివృద్ధి చేయలేని పరిస్థితుల్లో
నష్టపోయినటువంటి భాగస్వాములు మీరు కూడా ఉన్నారని చెప్పి నేను మీకు కూడా గుర్తు చేస్తాను. అదేవిధంగా పేద కుటుంబాల్లో ఉన్న పేదవారు, కూలీ చేసుకునేవాడు, టైలర్, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే మీరు ఎవరు ఇవ్వడానికి మీకు ఏమవుతుందని వాళ్ళని కూడా పక్కన పెట్టుకున్నారు. పాలకులు అనలేము, అర్హత లేకపోయినా అనాథలను తెచ్చి పాలకుల స్థానం తెచ్చి ఒక దుర్మార్గం పరిపాలన 12 మాసాలు జరిగింది. ఇవాళ నేను కూడా మీడియా తెలుగుదేశం కాదు, మీరు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు, మీరు మమ్మల్ని కోరుతారు. కొంతమంది మేము కూడా కోరుకునే ఛానల్స్ ఇక్కడ కూడా మీడియాలో కూడా ఉన్నాయి. కానీ ఉన్నా కూడా మీకు న్యాయం జరిగేదాకా పోరాటం చేసింది నేను, పోరాటం చేస్తున్నది నేను. కనీసం మీ కొరకు నేను పోరాటం చేస్తూ ఉంటే మీరు కూడా మమ్మల్ని గౌరవంగా పెడితే ఎవరికి సమాధానం చెప్పాలి, ఎవరికి విషయాన్ని చెప్పాలి నేను ఆలోచిస్తాను. నేను అందుకని మీడియా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఏం జరుగుతుందో ఏం జరిగిందో నేను స్వయంగా తెలిసాను. ఇవాళ కొంచెం మీ ఛానల్ యొక్క రాజకీయ ప్రాధాన్యతలను పక్కన పెట్టండి. మా పార్టీకి కూడా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, కొంత మీడియా ఉంది. ఆ పార్టీకి కూడా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, మీడియా ఉంది. కానీ మీకు జరిగిన అన్యాయాన్ని మీరు ప్రతీకారం తీర్చుకోవాలంటే మీరు 13వ తారీఖున సరైన సమయం వచ్చింది. ప్రతీకారం తీర్చుకోవడానికి మీరంతా కూడా పిలిచి మీకు తోడుగా భవిష్యత్తులో మేమందరం కలిసి మీతో ఉంటామని, మీకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తాము, మీకు న్యాయం చేకూరుతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవిస్తున్నాను. అలాగే వెంకటగిరి ప్రజలు అనేక కార్యక్రమాలను నేను చెప్తున్నప్పుడు ఈ యొక్క వెంకటగిరికి దహనాన్ని చేసడానికి 2వ సంవత్సరం నిధులు ఏమి అంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చాం. జీవో నా దగ్గర ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ జీవో తెచ్చాను. దాదాపు 95 కోట్ల రూపాయలతో సెకండ్ సంవత్సరం తెచ్చి పనులు మొదలు పెట్టాలని జీవో తెచ్చిస్తే ఈ ప్రభుత్వం తన వాటా 5% 10% కట్టాల్సి వస్తుందని వెంకటగిరి ప్రజలు హత్య చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి పని చేయలేదని నేను మనవి. ఇక సంవత్సరాలకి 5 జనాలు ఏమైనా తెలియదు. నీ తండ్రి విగ్రహం పెడుతున్నాం రాబోతున్నా, నీ తండ్రి శంకుస్థాపన చేస్తున్నావు ఎస్ఎస్ జనాలకి. నువ్వు వచ్చి రెవెన్యూ ఆకర్షించి ఆయన విగ్రహాన్ని ప్రారంభించి శంకుస్థాపన చేయాలంటే ఆయన దానిని కూడా ఉంచుకోలేదు. తండ్రి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడానికి మనస్కరించినటువంటి కుసంస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని చెప్పి చెప్పడం తప్పదు. ఎస్ఎస్ జనాలకి ఎంతమంది మంత్రులు వచ్చారయ్యా మీరు చెప్పండి. తిరుపతి బయలుదేశంలో వరప్రసాద్ గారు మేము ఉన్న ప్రదేశం దుర్గాప్రసాద్ అనుకుంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, బాజీ శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, తర్వాత ముఖ్యమంత్రి గారి జ్ఞానమ్మ రవీందర్ రెడ్డి, ఇంతమంది వచ్చి మండలానికి సంవత్సరాల ప్రారంభంకి కావడం మా కాలం నేను నెరవేరుస్తాం. ముఖ్యమంత్రి తరఫున మా హామీలు ఏమయ్యా మీరంతా ఏ ముఖం పెట్టుకొని పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ఈ వైవి సుబ్బారెడ్డి, ఈ బాజీ శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ మళ్ళీ వెంకటగిరికి వస్తున్నారు. మీరు కనీసం విజ్ఞత లేదా, చెప్పిన మాట చేతలేకపోయాను అని చెప్పి ఆలోచించలేదా మీరు? ఈ విధంగా మీరు ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారు.
ఇంకా ఎందుకు ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న భద్రత మీకు ఎలాగో తప్పదు. శ్రీకృష్ణ జన్మస్థానం 15 సంవత్సరాలు జరుపుకున్న దానికి 16 మాసాలు ఏడు మీతోటి ఐఏఎస్ అధికారులు మీతోటి మంత్రులు జైలు వచ్చారు. మీ అందరికీ సొంత మీడియాలో జైలు పెడితే తిన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ 4-5 సంవత్సరాల్లో మీరు చేసిన దోపిడీ, మీరు చేసినటువంటి దయ, మీరు చేసిన మాఫియా, దీనికన్నా రాబోయే సమయంలో ఈ ఎన్నికల తర్వాత శిక్ష తీవ్రంగా అనుభవించబోతుంది. తీవ్రంగా అనుభవించబోతున్నారు. మన బెయిలైన దొరికింది రేపు జైల్లోనే మీకు సమయం పూర్తవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము. ఇలాంటి వ్యక్తులు మనకు కావచ్చు. ఇలాంటి వాళ్ళ మనం ప్రజాస్వామ్యాన్ని అప్పగించడం, ఇలా మాఫియా నాయకులుగా మన రాజ్యాంగాన్ని అప్పగించడం ఆలోచించండి అని చెప్పి వెంకటగిరి ప్రజలను కోరుకుంటూ లక్ష్మీ సాయి వరప్రసాద్ గారు ఇద్దరిని నియమించి సైకిల్ గుర్తుకు కమలం గుర్తుకు ఓటు వేసి వారిద్దరిని పార్లమెంటుకు శాసనసభకి పంపిస్తే మేమందరం కూడా అపోలో ఈ జిల్లా తిరుపతి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని మీ అందరికీ తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. సార్, కురుగొండల దగ్గర ప్యాకేజ్ తీసుకొని మీరు ఈరోజు పార్టీలోకి నియోజకవర్గం నుంచి వలసలు చేపిస్తున్నారని తెల్లారి నేదురుమల రామకుమారి ఆరోపించారు. అలాగే ఏం కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా ఏ ప్యాకేజీ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఏ ప్యాకేజీ తీసుకొని లేకుంటే ఏ ప్యాకేజీ సత్యనారాయణకి విదేశాల నుంచి ఇన్ఛార్జిగా మరి ఇవాళ అభ్యర్థిగా పంపించారు. కాబట్టి ఈ ప్రశ్నలు నేనే సమాధానం అంటే నువ్వు చెప్పు. నీకు నేను సమాధానం చెప్పాలంటే నా స్థాయికి తగదు, నా స్థాయికి నువ్వు తగదు. నీ స్థాయి ఎవరితో నాకు తెలిసి చెప్తే బాగుంది. ఎందుకంటే పోతున్నారు కనీసం పరువు, మర్యాద, సభ్యత, సంస్కారం తెలుసుకుని మాట్లాడాలి. నువ్వు ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టావు, ఏమైనా వెంకటగిరికి నేను ఒక పనిచేశానని చెప్పే పరిస్థితి ఉండాలి. వెంకటగిరిలో ఈ పనులు నేను మొదలు పెట్టానని చెప్పే పరిస్థితి ఉందా? ఏమీ లేదు. ఇవాళ ఏ మీడియా సమావేశం పెట్టినా ఆనందరామనారాయణ చెప్పడం తప్ప మీకు తెలియదు. నా పేరు పదే వచ్చేస్తే నా పేరు జ్ఞాపకం వాళ్ళైనా వచ్చేస్తారని కానీ నేను తప్పదు. కానీ నా ఉన్నటువంటి వాడు కనీసం కన్నెత్తైనా నేను మొహం కూడా చూడదు. కాబట్టి నా పేరు జపం చేసే బదులు నువ్వు ఓటు అడగడం నేర్చుకో, ఓటు తెచ్చుకునే విధానమైన నేర్చుకో. కనీసం ఆ పని నీకు అది ఎలాగో చేస్తారు. ఇది ఎత్తిపోయిన సంసారం. అబ్బాయ నేను చెప్తున్నా, ఇది ఎత్తిపోయిన సంసారం ఆయన. నువ్వు మమ్మల్ని ఆ పుస్తకాలలో మమ్మల్ని విమర్శించలేదు. కాబట్టి నీకు ఆ శక్తి లేదు, సామర్థ్యం లేదు, మా స్థాయి కాదు నువ్వు మాట్లాడాలి. కాబట్టి ఇంకొకసారి ఇటువంటి నేను సమాధానం చెప్పనని చెప్పాను. ఇప్పుడు కూడా ఆయన ప్యాకేజీ గురించి సమాధానం చెప్పాల్సి అవసరం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9706431110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.